హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే బంగారం తల్లి గుడికైతే వచ్చాము. ఇది పైనాపిల్ కాలనీ, మన హనుమంతవాక నుండి అడివరం వెళ్ళే రూట్లో పైనాపిల్ కాలనీ దేటికి తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే మనం అడివరం దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి యూటర్న్ తీసుకొని మళ్ళీ పైనాపిల్ కాలనీ సైడ్కి అయితే రావాలి. బంగారం తల్లి గుడి మ్యాప్ కొట్టుకుంటే మీకైతే కరెక్ట్గా గల్లీ అయితే చూపిస్తుంది. చిన్న రోడ్డు ఉంటుందన్నమాట లోపలికి. ఓకేనా? అక్కడైతే బంగారం తల్లి అంటే విగ్రహం ఏంటి ఉండదు, మొత్తం పొట్ట అనమాట. చూసుకుంటే చూడండి, ఇదే గుడి. ఇంకా మీకు మొత్తం ఈ సరౌండింగ్స్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చూస్తుండండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనం పెద్ద వేప చెట్టు అయితే ఉంది. ఆ వేప చెట్టుకి తగిలి ఇంకొక చెట్టు వేరేగా ఉంది, చిన్న చెట్టు అనమాట. ఆ పక్కనే గుడి ఉంటుంది. అక్కడే ఒక విగ్రహం కూడా ఉంటుంది కిందన. కానీ దానికంటే ముందు మనం అయితే లోపల మీకు దర్శనం చేయిస్తాను ఫస్ట్. ఓకేనా? పదండి లోపలికి వెళ్ళిపోదాం. అలాగే చూసుకుంటే ఎంట్రన్స్ చిన్న ఒక రూమ్ లాగా ఉంటుంది. చుట్టూరు అంటే ఎనిమిది వేసి ఉంటారు, అంటే గేట్స్ లాగా ఉంటాయి కదా, ఆ వేసి ఉంటారు. ఆ లోపల మనం చూసుకుంటే పొట్ట అయితే మనకి కనిపిస్తుంది. ఆ పొట్టకే మనం బంగారం తల్లి అని అక్కడ అందరూ కూడా నమ్ముతారనమాట. ఇప్పుడు గుడి లోపల మెయిన్ ఎంట్రీ అంటే గర్భగుడి అంటారు కదా, అక్కడైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అవేటైతే ఏటి ఉండవు అక్కడ. ఓకేనా? అందరూ వచ్చి అక్కడ మనకి పాలు, అలాగే పాయసం, మనకి కొబ్బరికాయ, అరటిపళ్ళు, దీపాలు, పువ్వులు అన్నీ కూడా అక్కడ పెడతారనమాట. అంటారు లోపల అంటే నాగదేవత ఉన్నారని, బంగారం తల్లి అనేసి వాళ్ళు కొంతమంది అంటారు. ఓకేనా? ఇదైతే మనకి పైనాపిల్ కాలనీ దగ్గర కొంచెం దేటాగా అడివరంకి పైనాపిల్ కాలనీకి మధ్యన ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే మనం దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత మా ఆవిడైతే నాకు బొట్టు పెడుతుంది. అలాగే మనం గుడి బయట చూసుకుంటే, గుడి బయటకు వచ్చాక ఇక్కడైతే ఒక చెట్టు అయితే ఉంది. వాళ్ళకి అడగగానే తెలీదు అన్నారు, కానీ దానికి అందరూ ముడుపులు అయితే కడుతున్నారు. అలాగే మనం ఈ షెడ్ ఉంది కదా, ఈ కింద చూసుకుంటే పెద్ద పాము పొట్ట అక్కడ కూడా ఉంది, పొట్ట అనమాట. మా అమ్మ, మా ఆవిడ, నేనైతే ముగ్గురం కలిసి వెళ్ళాము. అంటే లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాము, మళ్ళీ ఇదే వెళ్ళడం అనమాట. అంటే అదే దారిలో పడుతుంది కదా, మనం సింహాచలం వెళ్ళే దారిలో పడుతుంది. ప్లస్ మన భైరవకోన వెళ్ళిన అది దేటించే వెళ్ళాలన్నమాట అడివరం దగ్గర. ఓకేనా? అదైతే అలాగే దర్శనం చేసుకొని మనమైతే అక్కడ నుండి బయలుదేరాం. అయితే సరౌండింగ్స్ చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? ఏ గోల ఉండదు, ఏమీ ఉండదు. ఇల్లులు కూడా చాలా దూరంలో ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ పక్కన చూసుకుంటే మనకైతే పెద్ద చెరువు అయితే ఉంది, కోనేరు అంటారనమాట. అది కూడా ఇప్పుడు మొత్తం అయితే బిల్డప్ అయితే అయిపోయింది. కానీ వర్షాలు పడకపోవడం వల్ల ఇప్పుడైతే వర్షాలు పడితే మనకు కొంచెం వాటర్ అయితే నిండుతుంది, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చాలా కొంచెం దూరంలో చూసుకుంటే మనకు చుట్టూరు కొండలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ చూసుకుంటే మా అమ్మగారు, మా ఆవిడ అటు సైడ్ అటువైపు గుడి, ఇంకా నేను, ఇంకా జనాలు అయితే ఉన్నారు, ఒక 10 మంది లాగా ఉన్నారనమాట లోపల. కానీ అక్కడ సరౌండింగ్స్లో చెట్లు చూసుకుంటే మాత్రం చాలా పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చాలా పాత చెట్లు అనమాట. అంటే కొన్ని ఒక 100 సంవత్సరాలు అయితే అయింటుంది. చూసారు కదా ఎంత హైట్ అయిందో, చాలా హైట్గా ఉందన్నమాట చెట్లన్నీ అక్కడ. ఇది ఉసిరికాయ చెట్టు అనమాట ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయ చెట్టు కూడా అక్కడ ఉంది. అలాగే చాలా వరకు రకరకాల చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్ల పేర్లు అయితే వాళ్ళకి తెలీదు, కొన్ని చెట్ల పేర్లు అయితే వాళ్ళు చెప్పారు, అది నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? షెడ్ అయితే అలాగుంటుంది. అలాగే గుడి కూడా అక్కడ ఉంది పక్కననే. ఇప్పుడైతే మనం రిటర్న్ మళ్ళీ గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ చెట్టు, అలాగే ఫ్రంట్న ఆ చెట్టు ఉంటుంది, వేప చెట్టు. బ్యాక్ సైడ్ కూడా చాలా పెద్ద వృక్షం అన్నమాట అది. ఇది మన కార్ అండి, ఈ కారులో వచ్చాము. అలాగే ఇటువైపు మనం చూసుకుంటే అక్కడ కింద ఒక విగ్రహం అయితే ఉంది. కొంతమంది ఆ విగ్రహము భైరవ స్వామిది అంటున్నారు, కొంతమంది ఏమో పోతురాజు అంటున్నారు. కానీ మనకి తెలిసినంత వరకు అమ్మవారు దగ్గర భైరవ స్వామి అయితే ఉండరు. ఓకేనా? పోతురాజే ఉంటారనమాట. ఆ పోతురాజు విగ్రహం అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. అలాగే అక్కడ కొంతమంది అయ్యప్ప స్వాములు కూడా కూర్చొని ఉన్నారు, అంటే తెల్లారిసరికి దర్శనం అయ్యాక అక్కడైతే కూర్చున్నారు. రోడ్డు పక్కనే ఉంటుంది, చిన్న రోడ్డు లాగా. అక్కడికి ఎవరికి అడిగినా వాళ్ళైతే చెప్తారు. అక్కడ కిరాణా షాప్ ఉంటుంది. ఇప్పుడు ఈ విగ్రహం చూశారు కదా, ఆ విగ్రహమైన ఫ్రెండ్స్ చూడండి, భైరవ స్వామిలాగే ఉన్నారు. అలాగే మనకి ఇంకో రూపంలో చూసుకుంటే పోతురాజులాగా ఉన్నారు. కానీ అమ్మవారుల దగ్గర పోతురాజే ఉంటారు, భైరవ స్వామి అయితే ఉండరు. అలాగే ఈ వృక్షం చూసుకుంటే అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళు ముగ్గురు కలిసి పడితే ఆ ట్రంక్ అయితే మనకి చేతికి అంతే
అందుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంత వెడల్పుగా ఉంది. అంత పెద్ద వృక్షం అవ్వాలి అంటే ఒక మినిమం ఒక 100 years అంటే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పెద్ద వృక్షం అది. మీరు అక్కడికి ఎప్పుడైనా విజిట్ చేస్తే మీకైతే అర్థమవుతుంది అది ఎంత పెద్ద వృక్షము. ఇలాగా మనం షూట్ చేసి చూపిస్తే చాలా చిన్నదిలాగా మీకు కనిపించవచ్చు. చూసారు కదా, ఇక్కడ గాజులు ముడుపులు ఇక్కడ కూడా కొట్టున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ పక్కనే వేరే చెట్టు కూడా ఉంది. అలాగే అది వేప చెట్టు అనమాట, చాలా పెద్ద వేప చెట్టు. మీరు కూడా విజిట్ చేయండి, ఇంకా ఆశీర్వాదం పొందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఇదైతే ఈరోజు బంగారం తల్లి మీరు దర్శించుకున్నారు కదా. నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా మంచి గుడి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దర్శనం చేసుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం, ప్రసాదం కూడా తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ టు మై హోమ్ ఆరిలోవాలో మేము ఉంటుంటాము. అలాగే ఇక్కడ నుండి చూస్తారు కదా, ఇప్పుడు ఇది మెయిన్ రోడ్డు, BRTS రోడ్ అంటారు కదా. మనము ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే పైనాపిల్ కాలనీ అలాగా హనుమంతవాక వెళ్ళిపోవచ్చు. అదే రైట్ సైడ్లో ఒక 1 km కూడా కాదు, 1/2 kmలో అడివరం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకొని అలాగా మన ఇంటి వైపు అయితే వెళ్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే కొంచెం మార్నింగ్ 10 అవుతుంది కాబట్టి ఆఫీసు పీక్ అవర్స్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఈ రోడ్లో కూడా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఈరోజు వరకు ట్రాఫిక్ జామ్ అవ్వలేదన్నమాట. ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది ఈ రోడ్ అనమాట. ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే సెంట్రల్ జైలు ఉంటుంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రామకృష్ణపురం అనమాట. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ నుండి ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఆర్లోవా వెళ్ళిపోవచ్చు కొత్త రోడ్ల నుండి. అలాగే ఈ సర్వీస్ లైన్ ఉంది కదా, ఇది మొత్తం ముడసలోవా ఏరియా అనమాట. ఈ గోడ కట్టేశారు కదా, ముందైతే గోడ ఉండేది కాదు, ఇప్పుడైతే గోడ కట్టేశారు అనమాట. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం కొండ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఈ టర్నింగ్ పాయింట్ చూస్తున్నారు కదా, ఈ టర్నింగ్ పాయింట్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ముడసలోవా పార్క్ వెళ్ళడానికి 2 దారులు ఉంటున్నాయి. ఓకేనా, ఫస్ట్ దారి అయితే మనకి ఇక్కడే కనిపిస్తుంది చూడండి. కొంచెం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ ఎదురుగా ఒక దారి వస్తుంది కదా, ఈ దారి నుండి లెఫ్ట్కి వెళ్ళినా మనకి ముడసలోవా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ దారి నుండి లెఫ్ట్కి వెళ్ళినా మనం ముడసలోవా వెళ్ళిపోవచ్చు. ఇంకొక నెక్స్ట్ లెఫ్ట్, ఈ లెఫ్ట్ మనకైతే ఆర్లో లోపలికి వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.